వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనం పాన్ 2.0 గురించి మాట్లాడదాం. మన అందరి దగ్గర పాన్ కార్డ్స్ ఉంటాయి, కానీ ఆ పాన్ కార్డ్లో కొన్ని అప్గ్రేడేషన్స్ చేశారు. సో ఎలాంటి అప్గ్రేడేషన్స్ చేశారు, మళ్ళీ ఈ పాన్ కార్డ్ మనం తీసుకోవాలి అంటే ఎటువంటి అయినా డబ్బులు కట్టాల్సి వస్తుందా, లేదా ఎలా మనకు ఈ ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాన్ 2.0కి మనం చూసుకుంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వము 1435 crores బడ్జెట్ అనేది దీనికి అలొకేషన్ చేసింది. అంటే టోటల్గా ఈ యొక్క పాన్ 2.0ని రోల్అవుట్ చేసి ప్రతి ఒక్కరికి చేరేలాగా చేయాలి అంటే ఈ బడ్జెట్ని వాళ్ళు అలొకేట్ చేశారు. సో ఇప్పుడు మనము ఈ పాన్ కార్డ్లో మన దగ్గర ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంది. పాన్ కార్డ్ అంటే ఏంటి మనకు తెలుసు. చెప్పుకోవాలి అంటే జస్ట్ మన ఇన్కమ్ ఏదైతే మనకు వస్తుందో ఆ ఇన్కమ్ని ట్రాక్ చేయడానికి దాంతో లింక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెళ్తుంది. బ్యాంక్స్కి కూడా మన దగ్గర ఏంటంటే పాన్ కార్డ్ పైన ఎటువంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనేది ప్రతిదీ తెలుస్తుంది. సో అలాంటప్పుడు మరి ఇప్పుడు వచ్చే ఒక పాన్ కార్డ్కి ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి అంటే ఒక కొత్త క్యూఆర్ కోడ్ అనేది రాబోతుంది. ఇప్పటిదాకా జస్ట్ మనకు ఒక నంబర్ ఉండేది, 10 digits నంబర్ ఉండేది. ఆ నంబర్ అనేది యూనిక్ నంబర్, ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి పాన్ కార్డ్ ఇష్యూ అయింది అంటే మళ్ళీ దాన్ని మనం చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు కొత్తగా యాడ్ చేస్తుంది ప్రతి ఒక్కరికి ఒక క్యూఆర్ కోడ్ అనమాట. సో ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు పైన ఒక సపరేట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సెకండ్ మాట్లాడుకుంటే ఒక డిజిటల్ పోర్టల్ ఉంటుంది. ఆ డిజిటల్ పోర్టల్ నుంచి మనం అంతా యాక్సెస్ చేసి మన డీటెయిల్స్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళు కూడా ఆ పోర్టల్ ద్వారా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి కొంచెం ఎన్హాన్స్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఇంతవరకు ఉన్న సెక్యూరిటీ కంటే కొద్దిగా ఎక్కువ సెక్యూరిటీ అనేది ఈ పాన్ కార్డ్కి ఉంటుంది. సెక్యూరిటీ వల్ల మనకేం లాభం అంటే ఒక మంచి సెక్యూరిటీ ఉన్నప్పుడు మన డేటా అంటే మన ఇన్కమ్తో సంబంధించిన డేటా ఉంటుంది కాబట్టి ఈ డేటా అనేది చాలామందికి ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని హ్యాక్ చేసి డేటాని తీసుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి మంచి సెక్యూరిటీ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట. అందుకని చెప్పేసి సెక్యూరిటీ మీద కూడా ఇందులో ఫోకస్ చేశారు. దీని తర్వాత ఇప్పుడు బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫాస్టర్ సర్వీస్ ఉంటుంది. ఏదైనా కానీ ఇప్పటి వరకు మనకు పాన్ కార్డ్తో సంబంధించిన ఏదైనా సర్వీస్ మనం చేస్తున్నాము, దానికి కొద్దిగా టైం పడుతుంది అంటే ఇప్పటి నుంచి ఆ రోల్ అవుట్ అయిన తర్వాత నుంచి ఫాస్టర్గా ఏ సర్వీస్ అయినా మనకు పొందడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. దాని తర్వాత బెటర్ డేటా యాక్యురసీ పెరిగిపోతుంది. సో ఇంతకుముందు ఎక్కడైనా మనకు ఆ డేటాలు కానివ్వండి ఎక్కడైనా తప్పులు జరిగాయి అంటే ఇప్పటి నుంచి ఆ తప్పులు జరగడానికి ఛాన్స్ ఉండదు. పాన్ రిలేటెడ్ మిస్టేక్స్ అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన పాన్ కార్డ్ మన దగ్గర ఉంటుంది, కాకపోతే మన పాన్ కార్డ్ పైన ఇంకెవరు లోన్ తీసుకొని ఉంటారు తెలియకుండానో, లేదా ఏదో ఒక ఎర్రర్ వల్ల ఇలాంటి మిస్టేక్స్ కొంతమందికి జరిగాయి. సో అలాంటి మిస్టేక్స్ ముందు జరగకూడదు కాబట్టి అలాంటి ప్రొటెక్షన్ కూడా తీసుకురావడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారనమాట. దీని తర్వాత ఇప్పుడు ఈ పాన్ కార్డ్ మనం ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి డబ్బులు కట్టాల్సి ఉంటుందా అంటే ఆన్సర్ దానికి నో అనమాట. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఎనీ మనీ. ఫ్రీగా క్యూఆర్ కోడ్ పాన్ కార్డ్ అనేది మనకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలంటే ఇప్పుడు మనందరి దగ్గర పాన్ కార్డ్స్ ఉన్నాయి కదా, మరి అది ఇన్వాలిడా అంటే లేదు, అలాంటిది ఏమీ లేదు. ఆ పాన్ కార్డ్స్ అన్నీ కూడా వ్యాలిడ్గానే ఉంటాయి. ఒకవేళ మనకు ఆ సెకండ్ పాన్ 2.0 ఒకవేళ కావాలి అనుకుంటే మనం తీసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. క్యూఆర్ కోడ్తో పాటు మనకు ఆ పాన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. సో ఇది టోటల్గా ఈ పాన్ కార్డ్కు ఉన్న బెనిఫిట్స్ అనమాట. ఇదంతా చేయడానికి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దీనికి 1435 crores అనేది అలొకేట్ చేసింది. సో ఈ పాన్ కార్డ్ 2.0 గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.